భూభారతి నయ వర్షన్ అక్రమాలకు చెక్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నా, అక్రమాలకు అసలు తలెత్తడం, అక్రమాలు జరిగినాయని చెప్పేసి అంటే దానికి కారకులు ఎవరు, వాళ్ళ కారకులను ఎట్లాంటి శిక్షలు వేసారు, గతంలో ధరణి తప్పుడు ధోరణిలో ఉందని చెప్పేసి ధరణిని తీసేసారు. మరి భూభారతిని ఇందులో కూడా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, ఇందులో కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఎందుకని చెప్పేసి ఈ అంశంలో అధికారులపైన శిక్షలు తీసుకోలేకపోతున్నారు, యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు. సింగిల్ ప్లాట్ఫామ్లోకి సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ప్రత్యేక ఫైర్వాల్స్తో పోర్టల్ సెక్యూరిటీ అప్గ్రేడ్, కఠినంగా లాగిన్ నిబంధనలు, డేటా ట్యాంపరింగ్కు అడ్డుకట్ట, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను తప్పించి జూనియర్ అసిస్టెంట్లకు పోర్టల్ బాధ్యతలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో భూమి లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చేందుకు గతంలో చోటు చేసుకున్న సాంకేతిక పరిపాలన లోపాలను శాశ్వతంగా సరిదిద్దేందుకు భూభారతి పోర్టల్లో మార్పులను రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ అక్రమాలకు కళ్ళెం వేస్తూ ప్రభుత్వ భూములను రక్షించడం, డబుల్ రిజిస్ట్రేషన్లను నిర్వహించడం, లాగిన్లు ఉన్న అధికారులు తప్ప ఇతరులు సాఫ్ట్వేర్లో చొరబడకుండా కొత్త సంస్కరణలు అమల్లోకి తెస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకలు, చలాన్ల కుంభకోణాలు లాంటి వాటికి తావు లేకుండా సిస్టమ్ను అత్యంత పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు నిర్వహించే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో ఏ చిన్న తప్పు జరిగినా దానికి సంబంధిత ప్రభుత్వ అధికారులదే పూర్తి బాధ్యత ఉండేలా జవాబుదారీతనాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సాంకేతిక భద్రతను పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత జవాబుదారీగా మార్చేందుకు అధికారులు విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్నారని చెప్పి చూస్తాను. నాలా ప్రక్రియలో లొసుగులు, డేటా అనుసంధాన లోపాలకు చెక్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్లాట్లు కమర్షియల్ భూమిగా మార్చే నాలా ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయ భూమిని రికార్డులో తక్కువ నాలా రుసుముతో పూర్తి చేస్తున్నట్లు చూపిస్తూ వాస్తవానికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 3% నుంచి 5% నాలా పన్నును ఎగేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు నాలా కన్వర్షన్ అనుమతులు లేకుండానే అక్రమ లేఅవుట్లు, ఫ్లాట్లను పోర్టల్ నాన్ అగ్రికల్చర్ కోడ్లను కేటాయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. దీంతో ఒకే సర్వే నెంబర్ను వ్యవసాయ భూమిగాను ప్లాట్లుగాను విభజించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు సిస్టంలో ప్రత్యేక తనిఖీలను పొందుపరుస్తున్నారు. దీంతో పాటు రెవెన్యూ శాఖ రికార్డులను, రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులను మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల నాలా నిషేధిత ఆస్తుల జాబితా మ్యూటేషన్ అప్డేట్స్ ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా సమాచారం లభించాక కొనుగోలుదారులు తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది. భూమి యాజమాన్య హక్కుల డేటా ట్యాంపరింగ్ లేదా అధికారిక సవరణలు కాకుండా చూడటానికి, అలాగే నకిలీ ఆస్తుల రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిరోధించడానికి బ్లాక్ చైన్ ఆధారిత అత్యున్నత సెక్యూరిటీ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారంట. సరే చూద్దాం. మరి దీన్ని ఏదైతే నాలా కన్వర్షన్, వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా కమర్షియల్గా మారుస్తూ ఉన్నారు. కట్టడాలను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా అట్లా దొరికిన వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఉండాలి. అలాగే నాలా కన్వర్షన్, వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా కమర్షియల్ ట్యాక్స్లు ఎగ్గొడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ దాన్ని రూపుమాపాలి. మరి తమ భూమి తమదని చెప్పుకొని ఇప్పటికి కూడా గతం నుండి ధరణిలో జరిగినటువంటి తప్పిదాల వల్ల భూమి జంపై వేరే వ్యక్తుల పేర్ల పైన పడ్డది కదా, వాటిపైన ఎట్లాంటి సవరణ చేస్తూ ఉన్నారు, వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు చెప్పాలి. నిన్న ఏమంటా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసు, నా సంస్థలో నా ఆధీనంలో ఏదైతే నేను మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నానో దీంట్లో ఎట్లాంటి తప్పిదాలు లేవు, నా మీద బురద చల్లడానికి మాత్రమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మీరే ఒప్పుకొని జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు అంటారు. అంటే మార్చురు అంటే ఏదో ఒక తప్పిదం జరిగినట్టే. మరి ఆ తప్పిదానికి గల కారణాలు ఏంది, తప్పిదానికి మీరేం బాధ్యత వహిస్తూ ఉన్నారో చెప్పాలి. మీరు రాహుల్ గాంధీ పోయి పేపర్ లీకేజ్ అయింది కాబట్టి మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పోరాటం చేసింది కదా, మరి నువ్వు కూడా నీ మీద రైతులు పోరాటం చేయను ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా.
ఇందిరమ్మ ఇండ్లు సరిగ్గా రావట్లేదు, నీ ఆధీనంలోనే ఉంది, అరువులకు రావట్లేదు. ఇక వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా తెలంగాణలో మరో పోరాటం రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.